2014లో ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలి, అందుకే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని స్వతంత్రంగా తనకి తాను ప్రకటించారు పవన్ కళ్యాణ్. బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం కూడా ప్రచారం చేసి పెట్టారు పవన్ కళ్యాణ్. వాస్తవంగా అప్పుడు ఆయన ప్రకటించింది బీజేపీకి, తెలుగుదేశం బీజేపీ పొత్తు కాబట్టి వాళ్ళకి. అయితే ఆ తర్వాత క్రమంగా గంగ చంద్రముఖిగా మారినట్టు తెలుగుదేశానికి క్లోజ్ అయ్యారు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యారు పవన్ కళ్యాణ్. 2018లో భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం విభేదించినప్పుడు బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఎందుకు విభేదం రావాలి, కానీ ఈయన కూడా వచ్చేశారు. అలాని తెలుగుదేశంతో కలిసి వెళ్లకుండా తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకోసమని భారతీయ జనతా పార్టీతో సంబంధం లేదా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. అయితే ఆయన ఆశించినటువంటి జరగలేదు, తెలుగుదేశం ఓడింది, ఇటు జనసేన దెబ్బతిన్నది. ఆ తర్వాతన స్వతంత్రంగా ఎదుగుతానని చెప్పారు, ఇది భారతీయ జనతా పార్టీతో కలిసి ఎదుగుతానంటూ ముందుకొచ్చారు. 2024 ఎన్నికల్లో రాసి పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోంది అని చెప్పారు. సీన్ కట్ చేస్తే నిదానంగా చంద్రబాబు నాయుడు గారి వన్ సైడ్ లవ్ స్టేట్మెంటు, ఆ తర్వాతన జట్టు కడతానికి సిద్ధమంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అంటూ, నేను 24 అధికారంలోకి రావడం లక్ష్యం అన్న దగ్గర నుంచి జగన్ని గద్దెదించడమే నా లక్ష్యం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తనని నమ్మి గత 4 ఏళ్ల నుంచి ఎదుగుదలని ఆపుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా తన వెంట రమ్మని తెలుగుదేశం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ సాక్షి రాసిన వార్త నిజమైతే భారతీయ జనతా పార్టీ ఒంటరి పోటీకి రెడీ అవుతోంది అంటే పవన్ కళ్యాణ్ మాట కూడా వినట్లేదు అన్నటువంటిది నిజమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.